స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. స్తుతి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. స్తోత్రం. స్తోత్రం. స్తుతి. 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 మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వాక్యం ద్వారా మీ దాసుని బలపరిచి మీరే మాట్లాడి మహిమ చెందమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దయచేసి Hello, play the Lord. Play the Lord. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. Praise the Lord. Doris chapter sir. Praise the Lord. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించు నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించు నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. పదే
పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. అడగక ముందే అక్కరనిరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కరనిరిగి అవసరాలు తీర్చిన అమ్మవు నీవే. ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన అమ్మవు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన అమ్మవు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా శ్రీ యేసురాజా, మమతల మహారాజా శ్రీ యేసురాజా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని నీ సాక్షిగా. అడిగిన వేళ అక్కున చేరి అనురాగము పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అడిగిన వేళ హక్కున చేరి అనురాగము పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగము పెంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగము పెంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా శ్రీ యేసురాజా, మమతల మహారాజా శ్రీ యేసురాజా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం గురించి ఎక్కడ రాయబడిందో దయచేసి ఆ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము దయచేసి 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాము. చాలా జాగ్రత్తగా చక్కగా చూడండి. ఎస్తేరు గ్రంథము దయచేసి మనం చూసినట్లయితే ఎంత చక్కగా రాయబడిందో వాక్యములో తేటగా జాగ్రత్తగా మనం చదువుదాం. చదవండి ఒకసారి మైకులో. ప్రైజ్ ది లార్డ్. చదవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీవు నీవు 4:14. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 14 వచ్చిన చదవండి. నీవు సమయమందు ఏమీ మాట్లాడక ఆ, మౌనముగా నున్నేడులా ఆ, యూదులకు సహాయమును విడుదలయు ఆ, మరొక దిక్కు నుండి వచ్చును. ఉమ్, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. ఉమ్, నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పుమనెను. ఉమ్, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి ఉమ్, నా నిమిత్తము ఉపవాసం ఉండి ఉమ్. 3 దినములు అన్నపానములు చేయకుండకుడి. హల్లెలూయా. ఎస్తేరు తన పనివారిని తన అందరినీ కాడ ఏం చేసిందని అంటే ఉపవాసం పెట్టింది. ఎవరి కొరకు? తన ప్రజల్ని, తన జనులు రక్షించుకునే దానికి. ఈరోజు చాలామంది ఫోన్ చేసి నాతో ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నారు. దయతో నన్ను క్షమించండి. ప్రార్థన మాత్రమే చేస్తున్నా. మాట్లాడాలంటే రేపు నైటు 12 గంటలకు ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత తెల్లారేదాకా మాట్లాడతాం మీతో. దయచేసి చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, సంఘాన్ని, సంఘ బిడ్డలను రక్షించుకోవాలి. వారి ఆపత్తుల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి ఉద్యోగ స్థలాల నుంచి, వారి వ్యాపారాల నుంచి, వారు పడుతున్న ప్రతి ఆర్థిక వ్యవస్థ నుంచి కాడ దేవుడికి ఆశీర్వాదం అనేది బిడ్డలకు కలగాలని నేను ఉపవాసం ఉంటున్నాను. కానీ మరి రాత్రి అయితే మరి సహోదరుడు వచ్చి చెబుతున్నాడు, అన్న ఒక్క పూట అన్న ఏమన్నా అంటే అది ఉపవాసం కాదు నా దృష్టిలో. ఎందుకనంటే దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ఆ బలము, ఆ ప్రార్థన, ఆ తెగింపు, ఆ శక్తి ఏరే ఉండిద్ది. ఎస్తేరు 3 దినాల ఉపవాసం అయిన తర్వాత దేవుడు మాట తీసుకుని రాజు సన్నిధికి వెళ్ళి నిలబడింది. దేవుడికి స్తోత్రం. రాజు వద్దకు వెళ్ళి నిలబడినప్పుడు రాజు ఆశ్చర్యంగా ఎస్తేరంక చూస్తా, అమ్మ నీకు ఏం కావాలని అడుగుతున్నాడు. ఎందుకనంటే ఆ రాజు చెలవలేందే రాజు వద్దకు ఎవరు వెళ్ళినా చంపేయమని ఒక ఆజ్ఞ ఉండింది. అక్కడ ఆజ్ఞ పని చేయలేదు. ఆయన మాట కాడ తీసుకోవాలి. అంటే దేవుడి సన్నిధిలో నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పొందుకున్న అనుభవం ఇది. దేవుడికి స్తోత్రం. ఆదివారం ప్రార్థన చేశాను. దేవుడు సోమవారం క్యాలెండర్లకు మార్గం తెరిచాడు. అంటే నేను దేవుడి సన్నిధిలో పొందుకున్న విషయాలు మీతో చెబుతాం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుడి మందిరంలోకి వెళ్ళి నిజంగా ప్రార్థన చేసి యథార్థంగా దేవుడికి నమ్మకంగా మనం ఉంటామో, సావుకులు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటాము, వాక్యాసారంగా మనం నడుచుకుంటాము, అప్పుడు మన కుటుంబాలకు ఒక దీవెన కలుగుతూ ఉండేది. మన కుటుంబాలకు ఒక ఆశీర్వాదం కలుగుతూ ఉండిద్ది. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు స్వాస్థ్యంగా నా దేవుడు అనుగ్రహిస్తామంటాడు. అంత మాత్రమే కాక నీ ప్రతి పనిలో ఆయన సన్నిధి తోడుగా ఉంచుతాడు. చక్కటి ఆరోగ్యం ఇస్తాడు. ఆ ఆరోగ్యం ఎవరిచ్చేది అంటే దేవుడు ఇచ్చేది మాత్రమే. మనుషులుగా ఆరోగ్యం ఇవ్వలేరు. డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా సాయం చేయొచ్చు, కానీ దేవుడు ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్య ప్రధానత ఆయన. దేవుడికి స్తోత్రం. నమ్మదగిన వాడే నలుదిశులా నెమ్మది కలుగా చేయవాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించేవాడే, నా జీరు రథము జీవితమంతా అనుభవించేవాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరుడికి, సరిహద్దులు లేని పరిశుద్ధుడికి, సర్వము నెరిగిన స్వరుడికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరో నా ప్రియుడైన యేసయ్యకు,
నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయవాడే. నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయవాడే. ఆశ్చర్య క్రియలో జీవితమంతా చేయుసు తిరిగి వాడే. ఆశ్చర్య క్రియలో జీవితమంతా చేయుసు తిరిగి నాడే. నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, నెమ్మదిని కలగజేసేవాడు, ఆరోగ్య ప్రధానత. లేఖనాల ప్రకారంగా దావీదు ఒక మాట అంటాడు, ఏమనంటే రొట్టె వల్ల నీటి వల్ల ఆహారం వల్ల కాదు, కానీ ఒక మనుషుడు నీ వాక్యం చేత కాడ బతుకుతాడయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన జీవకృప, జీవాత్మ ఇచ్చి ఆయన మనల్ని సజీవంగా నిలబెడతాడు. మరి 2 days నుంచి ఓన్లీ వాటర్. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇలా ఎలా సాధ్యమైంది? అది ఆయనకు సాధ్యమే. అయితే మనం ఆయన మీద మనసు పెట్టుకుని ఉంటే సమస్తం ఆయన నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇదే వాటర్ తాగి 12 రోజులు ఉపవాసం ఉన్నా, ఇదే వాటర్ తాగి 6 రోజులు ఉపవాసం ఉన్నా, ఇదే వాటర్ తాగి అనేక సార్లు 15 రోజుల కాడ ఫాస్టింగ్ ఉండడం జరిగింది. కారణం ఏంటంటే ఒక తెగింపు. మనకై ఎవరైతే తన ప్రాణాలు పోయేంతగా దేవుడి కొరకు ప్రయాసపడతారో వాడి ప్రాణాలు దేవుడే కాపాడుతాడంట. ఎవరైతే తన ప్రాణాలు తాము కాపాడుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారని బైబిల్లో ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎస్తేరు ఉపవాసముల తర్వాత ఆ మాటలు చదవండి. రాజు వద్దకు వెళ్ళింది కదా, రాజు ఆజ్ఞ తీసుకెళ్ళిందా, ఆజ్ఞ తీసుకోకోకుండా వెళ్ళిందా? ఆ మాటలు చదవండి. ఎస్తేరు బయలుదేరింది రాజు వద్దకు. ఆజ్ఞను తీసుకుందా, ఆజ్ఞ లేకపోకుండా వెళ్ళిందా? లేఖనాలు జాగ్రత్తగా పరిశోధించండి. నేను నేను నా పనికత్తులను కూడా నేను నా పనికత్తులు ఉపవాసముందుము ఉపవాసం ఉండి ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. ఆ, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను రాజు వద్దకు ప్రవేశించదను. నేను నశించినా నశించెదను. నేను సజ్జిపోయిన పర్లా. అటువలనే మొర్దెకై బయలుదేరి అందుకే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఆ, 3వ దినమందు ఎస్తేరు ఉమ్, రాజభూషణములు ధరించుకొని ఆ, రాజు నగరు యొక్క ఆ, ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. ఆ, రాజు నగరు ద్వారమునకు ఉమ్, ఎదురుగానున్న రాజావరణంలో తన రాజు సమీపం మీద రాజు కూర్చుని ఉండెను. ఉమ్, రాణి అయిన ఎస్తేరు ఉమ్, ఆవరణంలో నిలబడి ఉండగా ఉమ్, రాజు చూడగా ఉమ్. ఆమె యందు అతనికి దయ పుట్టెను. చాలు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థన మనుషుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, దేవుడు దయ నీ యందు కలగాలి. దేవుడికి స్తోత్రం. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని రాజు సమూహానికి వెళ్ళింది, రాజు ఆజ్ఞ లేకోకుండా. అయితే అక్కడ మామూలుగా వెళ్ళేటప్పుడు ఆ పరివారితో చెబుతుందమ్మా, ఈ విషయంలో నేను చనిపోయినా పర్లేదు, నేను అతమైనా పర్లేదు, కానీ నేనైతే ఆయన సన్నిధికి వెళ్తా, ఎవరు ఆయన సెలవుకాళ్ళు లేకోకుండా. ప్రేమైన దేవుడి బిడ్డ, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విధానం కరెక్ట్గా దేవుడి సన్నిధిలో నువ్వు నడిస్తే ఎస్తేరుని చూసి దయగలిగిన రాజుకి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు ఏసయ్యకు నీ మీద దయ కలగాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఎస్తేరు ఎవరు? సంఘానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అందరూ అంటారు, అన్న దేవుడు ఎలా నాతో మాట్లాడతాడు, ఎలా ఆయన స్వరం వింటావన్నా? నేను వింటా ఆయన స్వరాన్ని. ఎందుకనంటే ఇప్పుడు కాదు, దేవుడు మహాకృపను కొట్టి కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పైనుంచే ఆయన పరిచర్యలో అనుభవం ఉంది నాకు. ఆయన మేలుతో నింపుతున్నాడు, కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన వల్ల జరుగుదంటూ ఏమీ ఇప్పుడు వరకు లేదు. ఇక ముందు కాడ జరిగిస్తాడు, జరుగుతాయి. ఆయన నిశ్చయము కాడ నన్ను పోషిస్తూ నడిపిస్తూ నాకు కావాల్సిన సమస్తము ఆరోగ్యం ఇచ్చి, అంత మాత్రమే కాక నా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ, పరిచయం ఉన్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తా. ఆ బిడ్డలందరూ దేవుడు గొప్పగా దీవిస్తాడు.
ఇప్పుడు మనం ఎవరికన్నా మంచి చేసామనుకో, మనం అనుకుంటాము నేను మంచి చేసిన ఆయనకి ఆయన నన్ను పొగడలేదని చెప్పి. ఆయన నన్ను ఏ విషయంలో కాదు నేను మంచి చేసే కదా నా గురించి ప్రస్తావించలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు చేసిన మంచి కొరకు ఒక దినాన దేవుడు నీకు ఒక ఉన్నతమైన బహుమానం ఇవ్వబోతావన్నాడు. దేవుడి స్తోత్రం. నువ్వు చేసిన మంచి ఒక ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు ఎలాగో బహుమానం అంటే, ఆ రోజు రాజు తన సైన్యాధిపతిని పిలిపించి ఒక మాట అంటాడు. అయ్యా, నా ప్రాణం కాపాడిన వ్యక్తిని ఏం చేయాలి అని అడుగుతాడు. రాజా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించే రాజువి, నీ ప్రాణం అంటే సామాన్య విషయం కాదు. నీ ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిని రథబండి మీద ఊరేగించి మంచి బట్టలేసి ఆయనకు వందనాలు చెప్పాలి రాజా అని అన్నప్పుడు, మొద్దుకాయ గేట్ కాడ వాచ్మెన్గా ఉంటున్నాడు. చిన్న స్థితి మొద్దుకాయది. ఒకసారి గమనించండి. ఆలోచనతో ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేది ప్రయత్నించండి. ఎందుకంటే దైవేకంలో నేనుండాను, మీరు కాడ అలా పరిశుభ్రంగా మార్చబడాలన్న నా ఆలోచన, నా కోరిక, నా ఆకాంక్ష. చూడండి, ఇక్కడ మరి మొద్దుకాయ ఎంతో కష్టపడ్డాడు. ఒకరోజు రాజు ప్రాణాలు కాపాడ్డాడు. మొద్దుకాయ అనుకోలే, ఏ రోజు నేను రాజు ప్రాణం కాపాడ్డాను, రాజు కనీసం నన్ను పిలిచి, ఏమయ్యా నువ్వు నా ప్రాణం కాపాడ్డావు, మరి నీకు బహుమానం తీసుకొని నీకు ఏం కావాలి, ఈ కోరిక ఏంటి అని ఏ రోజు మొద్దుకాయని అడగల. కానీ మొద్దుకాయ మాత్రం కాపాడ్డాడు రాజు ప్రాణాన్ని. ఆ రాజు ప్రాణం కాపాడి ఊరుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. నేను రాజు ప్రాణాన్ని కాపాడ్డాను, రాజుకు సహాయం చేసాను, ఎవరితో కాడ తెలియదు. కొంతమంది తెలుసు కానీ ఎవరితో చెప్పల. ఆ రహస్యంగా ఉంది. ఒక దినాన ఏం చేస్తాడు, మొద్దుకాయ జీవితంలో ఏం జరిగిందో చదవండి అదే ఎస్తేరు గ్రంథంలో. దయచేసి మొద్దుకాయని ఎలా పిలిపిస్తారు, మొద్దుకాయని పిలిపించిన తర్వాత హామాను కోరుడయ్యి ఇజ్రాయెల్ ప్రజల సంపాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఎస్తేరు ప్రార్థన బట్టి తన ప్రజల రక్షించుకున్న తర్వాత మొద్దుకాయకి అక్కడ గొప్ప సన్మానం జరుగుతూ ఉంది. హామానికి ఏం జరిగిందనంటే ఉరికొయ్య మీద తీసుకెళ్ళి వేలాడదీశారు. ఈరోజు అపవాది నిన్ను ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు పెట్టచ్చు, ఎన్నో అనారోగ్యాలు కలగజేయచ్చు, దుష్టుడు ఎన్నో నీకు లేనిపోయి తెచ్చిపెట్టచ్చు. కానీ నా ప్రభువు అయితే దాన్ని ఉరికొయ్య మీద వేలాడదీసి నీ ఎక్కడ ఉన్న చిన్న జీవితాన్ని లేపి నా దేవుడు ఉన్నత స్థలాల మీద నిలబెట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే అపవాది ఏ రోజు కాడ నువ్వు ఆర్థికంగా కుంగిపోవాలి, నష్టపోవాలి, లేకపోతే అనారోగ్యం కలగాలి, లేకపోతే ఇదే ఆలోచన కలగజేసేది. నా ప్రభువు అలా కాదు. మొద్దుకాయ మేలు చేశాడు, మొద్దుకాయ సాయం చేశాడు, మొద్దుకాయ రాజు ప్రాణం కాపాడ్డాడు. కానీ తగిన సమయంలో దేవుడు ఏం చేశాడంటే మొద్దుకాయని రాజుగా నియమించాడు. దేవుడికి స్తోత్రం. ఒక అధిపతిగా నియమించాడండి. ఈరోజు నీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలోకి నువ్వు వచ్చి, రేపు నైట్ కాడ మనకు ప్రేయర్ ఉండేది కదా, డిసెంబర్ 31 తారీఖు నైట్, ఆల్ నైట్. ఆ నైట్ ప్రార్థనలో నువ్వు అనుకో, దేవా నేను ఈ ప్రార్థనకు వచ్చాను, నీ దాసుడు 3 రోజులు నాయన 48 గంటలు, ఆ తర్వాత ఇంకొక 24 గంటలు, అప్పుడు ఎన్నైనా చెప్పండి, 70, 60 ఎన్ని గంటలన్నా కానీ అంత కాపాడిన దేవుడివి నా సమ్మతి ఇది. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం అనుగ్రహించును గాక. నా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు కలిగించును గాక. నా దేవుడు ఖచ్చితంగా వెంట నీకు కార్యసిద్ధి కలగజేయను గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి, ఆయన ద్వారా మేలు పొందుకునేవారుగా ఉండాలి, ఆయన మాటలు మనం చెవును పెట్టేవారుగా ఉండాలి, ఆయన అంటే ప్రేమించేవారుగా ఉండాలి, ఆయన విషయంలో మనకు ఏదైనా సరే ముందుకు నడిచేవారుగా ఉండాలి. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక తల్లి ఒక కుమారుడు ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గం మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లి ఆ కుమారుడికి కావాల్సిన కొన్ని తినుబండారు, కొన్ని ఆహారాలు, కొంత భోజనము, కొన్ని వాటర్ తీసుకుని బయలుదేరారు. ఆ మార్గం మధ్యలో వాళ్ళు నడిచి కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా ఆకలి కొన్నాడు బిడ్డ. ఆ పిల్లడు ఆకలి కొన్నప్పుడు ఆ బాబుకి ఆ తల్లి ఆహారం పెట్టింది. ఆ తల్లి కాడ ఆహారం తింది. ఒక చెట్టు కింద అప్పటిని అలిసిపోయారు కదా, పనుకున్నారు. అక్కడికి ఒక పులి వచ్చింది. ఆ పులి ఆ తల్లి వైపు చూస్తల, బిడ్డ వైపు చూస్తుంది. ఆ పులితో ఆ తల్లి అంటుంది, అమ్మా నువ్వు నన్ను ఏమన్నా చేయగానయ్యా పులిరాజా, నా కుమారుడిని ఏం చేయదయ్యా అని అంటే, ఆ పులి అట్టాగా ఆశ్చర్యంగా చూస్తుంది. అంటే ఒకసారి చూడండి తల్లి ప్రేమ ఎంత గొప్పదో, స్త్రీ ప్రేమ ఎంత గొప్పదో. చాలామంది స్త్రీ గురించి తెలియదు, వాళ్ళ ప్రేమ తెలియదు, వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో, వాళ్ళు ఎంతగా
మనిషిని నమ్మకంగా ఉంటారు. స్త్రీ ఎంతగా ఆరాధించిద్దాం మనం గమనించినట్లయితే, మరి నిజంగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు కాడ ఒక స్త్రీ కన్య గర్భంలోనే బయటకు వచ్చాడు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, స్త్రీ ఈ సమాజంలో ఎంతో ఓర్పు కలిగినామా, ఓపిక కలిగిన వాళ్ళు స్త్రీలు ఎన్నో విషయాలు అలిసిపోతారో అర్థం చేసుకుని కుటుంబాల్లో మనము అంత సమయంగా సక్రంగా నడుచుకోవాలని ఒక బాధ్యతగా మనం ఉండాలి. భర్తగా నువ్వు బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ బలహీన ఘట్టమని నువ్వు గమనించాలి. అదే బలహీన ఘట్టం అదే స్త్రీ ఏం చేసిందంటే ప్రార్థన చేసి తన ప్రజల రక్షించుకుంది. దేవుడికి స్తోత్రం. అదే మొద్దుకాయ జీవితంలో ఒక మగ మనిషి జీవితంలో ఓర్పు కలిగి, సహనం కలిగి, నమ్మకం కలిగి, దేవుడి వైపు చూసి రాజు పేడలు కాపాడి మౌనంగా ఉన్నాడు. ఒక దినాన ఏం చేశాడంటే ఆ రాజు తనను పిలిచి ఒక సన్నట వస్త్రాల బట్టలు వేపించి మరి ఒక గుర్రబండి మీద చక్కగా ఆయన ఊరేగింపు చేస్తున్నారు. హామాను ఎక్కడున్నాడో తెలుసా? విరోధంగా రూపించాడు. మొద్దుకాయని చంపాలనుకున్నాడు, మొద్దుకాయని తీసేయాలనుకున్నాడు, అసలు మొద్దుకాయని తన ప్రజలు లేక కూడా చేయాలనుకున్నాడు. హామాను కచ్చిగట్టి కురుడయ్యి అహంకారముతో ఎన్నో ప్రజల యూదులను ఇబ్బంది పెట్టాడు. కానీ మొద్దుకాయ ఏ రోజు తనకు నమస్కారం చేయలే. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనుషులకు చేసే నమస్కారం కంటే పొద్దున్నే లేచి దేవా నువ్వు నన్ను నైట్ అంతా కాపాడ్డావు దేవుడు చేసే నమస్కారం గొప్పది. చాలామంది పొద్దున్నే లేచి దేవుడికి నమస్కారం చేయరు. దేవుడి సన్నిధిలో ఇట్లా నమస్కారం చేసి మన ప్రార్థన, తండ్రి నైట్ అంతా కాపాడ్డావయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రం స్తోత్రమయ్యా. పొద్దున్న లేచి ఎర్లీ మార్నింగ్ దేవా 2 చేతులు ఆకాశమైపోద్ది. కీర్తన 46:5 ఉన్నది. దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతున్నాడు, దేవుడు ఆ పట్టణాన్ని సహాయం చేస్తున్నాడు అని చెప్పి. ప్రేమన్న దేవుడు బిడ్డ, ఈరోజు నిజంగా దేవుడు నీకెంతో ఆరోగ్యం ఇచ్చి, ఎంతో కృపనిచ్చి, ఉద్యోగం ఇచ్చి, దేవుడు నీ పనుల్లో ఆయన నీ డ్యూటీలో తోడుగా తన సన్నిధి ఉంచి నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తావు అన్నాడు. గమనించండి, ప్రతి విషయంలో పగలంతా కష్టపడి ఇక్కడ కలిసి వచ్చారు, కానీ నా దేవుడు మీ డ్యూటీలు పరిమిట్ చేయనుగాక. దేవుడికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు మీ డ్యూటీలు పరిమిట్ అవునుగాక. అంత మాత్రమే కాదు, దేవుడు ఉన్నతమైన కృపతో మిమ్మల్ని నింపునుగాక. దయచేసి చదువు మొద్దుకాయ గురించి చూసారు. మొద్దుకాయ గురించి మనం విందాం. తన రాజు పేడలు కాపాడిన తర్వాత రాజు పేడలు కాపాడిన తర్వాత తను ఎలాగూ ఉండడో, ఎలా మౌనంగా ఉండడో గమనించండి. ఎస్తేరు ప్రార్థన చేసి ఉపవాసముడి తన ప్రజలు రక్షించుకుంది. కానీ మొద్దుకాయ కాడ రాజు పేడలు కాపాడి ఎలా మౌనంగా ఉండి ఎలా దేవుడు ఒక కార్యాన్ని చూడగలిగాడు. ఈరోజు నువ్వు మౌనంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మౌనంగా ఉండు. ఎన్ని మాటలు ఈ చెవుకు తగులుతుంటాయి, ఈ చెవితో ఎన్ని చెవితో వదిలేయాలంతే. దేవుడు మాటలు మాత్రమే నువ్వు చెవును పెట్టాలి. ప్రభు మాటలు మాత్రమే నీ మనసులో ఉండాలి. దేవుడు ఆలోచనలు కలిగి నువ్వు జీవించాలి. దైవ సేవకులు చెప్పింది జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు మెండైన దేవీలతో నిండైన ఆశీర్వాదాలతో నా దేవుడు నీ కుటుంబాన్ని నింపునుగాక. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలు, దయచేసి ఈ సన్నిధిలో దేవుడు మందిరంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుడు ఉన్నతమైన బలమైన కార్యము జరిగించునుగాక, బలమైన కార్యము జరిగించునుగాక. దేవుడు మేలు శాత నింపునుగాక. దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ కనులారా చూసి నీ చెవులారా ఇనుదుగాక. దేవుడికి స్తోత్రం. ఈ 2025 అంతా బాధపడ్డావేమో, ఈ 2025 సంవత్సరం అంతా కష్టపడ్డావేమో, కన్నీరుతో ఉండవేమో, వేదంతో ఉండవేమో. ప్రభు అయితే ఆ కన్నీటిని సంతోషంగా మార్చబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకో. దేవా నా శ్రమను సంతోషంగా మార్చయ్యా, నా కన్నీటిని ఆనందంగా మార్చయ్యా, నా కష్టాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. సమస్త విషయాల్లో నీ కృప మాత్రం మాకు సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో మనుషులు మమ్మల్ని నిందించవచ్చు, మనుషులు అవమానపరచవచ్చు, మనుషులు మాటలు పట్టి నేను ఎంతో వేదన పడ్డానేమో, వ్యర్థంగా కన్నీరు ఎందుకు కార్చుకున్నావేమో. కానీ ఆ కన్నీరు నువ్వు దేవుడు మందిరంలో గార్చినట్టయితే దేవుడు నిన్ను మేలుతో నింపేవాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కార్యాలతో నిన్ను నింపేవాడు. వ్యర్థంగా వాళ్ళ మాట ఏళ్ళ మాట విని, ఎవరో చెప్పిన మాట ఇంతవరకు నువ్వు నష్టపోయింది చాలు. ఇక మీదైనా కన్నులు తెరిచి దేవుడు సావుకుడు చెప్పే మాటలు విను. దేవుడి వైపు నువ్వు చూడు. ఇంతవరకు ఎన్ని విషయాల్లో లాస్ అయ్యామేమో, నా దేవుడు చెయ్యి అందిస్తున్నాడు, చేయి సాపి ఆయన చేయి నువ్వు పట్టుకో. లాభాల వైపు నువ్వు నడిపించబడును గాక.
ప్రైజ్ లాడ్ హల్లెలూయా. ఆశీర్వాద వైపు నువ్వు నడిపించబడదు గాక. దేవుడు దేవుని వైపు నువ్వు నడిపించబడదు గాక. ప్రతి విషయంలో కృపాక్షేమములో దేవుడు నీ కుటుంబాన్ని ప్రతి దినము దర్శించబడను గాక. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆమాను ఎంతో కురుడయ్యాడు, కోపంతో రగిలిపోయాడు, ఇజ్రాయెల్ ప్రజల్లో అంత లేకుండా చేయాలనుకున్నాడు. కానీ దేవుడికి లాస్ట్కి దేవుడు తన్నే లేకుండా చేశాడు. హే ఆమాన్ అయితే ఇజ్రాయెల్ ప్రజలు చంపాలనుకున్నాడు, హే ఆమాన్ అయితే ఇజ్రాయెల్ ప్రజలు లేకుండా చేయాలనుకున్నాడు, అదే హామాన్ని దేవుడు లేకోకుండా చేశాడు. చదువుతారా మాటలు? దయచేసి చదవండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. ఏ ప్రజల్లో ఉండేయొద్దు అనుకున్నాడు, ఆ ప్రజలు ఉండారు. ఏ ప్రజల్లో నిర్మూలపరచరుగా ఆ ప్రజలు మంచిగా ఆరోగ్యంగా ఉండారు, సజీవులుగా ఉండారు. ఎప్పుడైతే అటు చూశాడు, ఏమైంది? మనోడు మొత్తం ఇదైపోయింది. గమనించండి. ఈరోజు మనం ఎటువైపు చూస్తున్నామో గమనించండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చదువు. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణములను తెలుపు వర్ణములు గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖం నుండి బయలుదేరును. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందంతో సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభమని విందు చేసుకునిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. హల్లెలూయా. రాజు మొర్దెకైని పిలిచి ఏం చేశాడు? సన్నట వస్త్రాలు. ఆ మాటలు చదువు. మొర్దెకైని పిలిచి ఏం చేశాడు రాజు? రాజు పేడల కాపాడ్డాడు కదా. హామాను ఏం చేశాడు? మొర్దెకైని చంపాలనుకున్నాడు. హామాను ఎక్కడికి వెళ్ళాడు? చూడండి ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఎవరో మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారేమో, కానీ ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు. దేవుడికి స్తోత్రం. హామాన్ ఎంత కచ్చిపడినా ఎంత ఈడ్చిపడినా ఏం జరగలే అక్కడ. కానీ ప్రభు అనుకున్న రీతిగా తన ప్రజల ఎస్తేరి ప్రార్థన చేసి రక్షించుకుంది. ఈరోజు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు తల్లిగా ప్రార్థన చేస్తున్నావని నేను అడుగుతా. నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నీ కార్యం కలుగజేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఉండి నా కార్యం జరగలేదంటే దానికి దేవుడే కాదు, నేను కాడ ఏం చేయలేను. ప్రైజ్ లార్డ్. చాలామంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, కానీ దేవుడు ఒక కృప, దేవుడు ఒక కృప. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని కృప. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు ఈ దినాన ఎటువైపు మనం చూసేవారుగా ఉన్నాం? ఎస్తేరు దేవుడి వైపు చూసింది. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తన ప్రజల రక్షించుకుంది. ఒక సావుకుడిగా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు నడిపించబడాలంటే ఈ లైవ్ చూస్తున్న దైవ సావుకులు కాడ, ప్రేమైన దేవుడి సావుకులారా, మీ కడుపు మార్చుకొని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరలోకముందన్న తండ్రి ఆకాశం నుంచి మీకు సహాయం పంపిస్తాడు. ఆయన మీ సేవను ఆశీర్వదిస్తాడు, పరిచర్యను దీవిస్తాడు. అంత మాత్రమే కాక ఆయన మందిరంలో ప్రార్థన చేస్తున్న మీ అందరి జీవితాల్లో కాడ ఒక ఉన్నతమైన మేలు కలగాలనంటే నువ్వు యేసయ్య వైపు చూసే వ్యక్తివై ఉండాలి. దేవుడికి నమ్మకం కలిగి జీవించే వ్యక్తివై ఉండాలి. ఆయన మాటగా నీ మాటగా, ఆయన మాటే నీ మాటగా, నీ మాటే ఆయన మాటగా నువ్వు ముందుకు నడుస్తూ ఉండాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? పచ్చని మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు, దేవుని కలిగిన మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు, ఆశీర్వాద కలిగిన మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు, అనేకులను ఎదుట చూసేటట్టుగా నిన్ను నడిపిస్తాడు. దరిద్రత నుంచి,
ఈ లోక సంబంధమైన అనారోగ్యం నుంచి, సమస్త అప్పుల నుంచి సంపూర్ణ ఒక విడుదల ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. అయితే ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయాలి. అంతేగాని మనుషుల వైపు నువ్వు చూసి మనుషుల మాటల్లో విన్నామనుకో, నువ్వు జీవితంలో దీవించబడలేవు. దేవుడు మాటగా నువ్వు వినాలి, దేవుడుకు సావుకుల మాటను వినాలి, దైవ సావుకులు చెప్పే ప్రకారంగా నువ్వు నడుచుకో. నా దేవుడు నీ కుటుంబాన్ని మేలుతో నింపునుగాక, నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపునుగాక. అక్కడ పులి వచ్చింది, తల్లి చెబుతుంది నన్నేమన్నా చేయగా నా బిడ్డను ఏం చేయొద్దని. తల్లి మనసు కదా. కానీ పులి అంటుంది, అమ్మా నేను వచ్చింది నిన్ను నీ బిడ్డ కాణి కలగజేసేదానికి కాదు, కానీ ఎక్కడ మీ దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించమని దేవుడు నన్ను పంపాడని పులి చెబుతా ఉంది. ఒకసారి గమనించండి, నైటు ఒక సహోదరుడు ఇక్కడ పనుకుని ఉన్నాడు. నన్ను కలుస్తాకి ఎవరో వచ్చారు. వాళ్ళు చెబుతున్న మాట నేను, మందిరం ముందు ఇద్దరు దేవదూతలు, అంటే ఇద్దరు తెల్లట బట్టలు వేసుకుని నిలబడ్డారంట మందిరం గేట్ కాడ. సరే గేట్ దగ్గర ఉండారు కదా అని చెప్పి ఆ గేట్ దగ్గరికి వస్తే లోపల మందిరం కాడ తలుపులో, మనం ఎంట్రన్స్ తలుపు ఉంది, గ్లాస్ డోర్, ఆ డోర్ దగ్గర ముగ్గురు నిలబడి ఉండారంట. ప్రేమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళు ఇప్పుడు దాకా బయట ఉండరు, వాళ్ళు లోపలికి వెళ్ళారు. గేట్ ఇప్పుడు ఈ టైంలో ఏం తెస్తాలని 10:30, 11 అవుతుంది. ఇక చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు ప్రార్థన చేయించుకోవాలని. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయటం జరిగింది. కరెక్ట్గా ఫోన్ చేసినప్పుడు నేను ఫోను మరి సైలెంట్లో ఉంది, ప్రార్థనలో ఉన్నాం కదా. వాళ్ళు ఇక్కడ వారు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నా దగ్గరికి వచ్చారు. అన్న రాత్రి మిమ్మల్ని కలుస్తాకు వచ్చామన్నా. వస్తే ఇలా మేము చూసాము, వైట్ బట్టలు వేసుకుని ఒక ముగ్గురు, బయట ఇద్దరు ఉండారు, తర్వాత లోపల ముగ్గురు కనపడ్డారు మాకు. మేమైతే ఇక ధైర్యం సాహసం చేయలేదన్న. కాలింగ్ బెల్లు కొడదాం అనుకున్నాం, అన్నీ ఉండే అక్కడ. గేటు మీద లైట్లు వెలుగుతున్నాయి, బాత్రూమ్ లైట్ వెలుగుతుంది, మందిరంలో లైట్లు వెలుగుతానండి. కానీ మేమైతే సాహసం చేయలేకపోయామన్నా. చూడండి ప్రేమ నా దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక శక్తి, దేవుడు ఒక దోతలు నిరంతరం ఆ కాపుదల దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు నేను నిద్రపోయినప్పుడు నేను ఒక్కడనే, లేదు, దేవుడు కాపుదల, దేవుడు దోతల, దేవుడు తన దోతలకు ఆజ్ఞాపిస్తాడమ్మా పలానా వ్యక్తి ఆ రెస్ట్ తీసుకుంటున్నది కదా, నువ్వు వెళ్ళి అక్కడ ఏ దురాత్మ రాకూడదు ఆ దగ్గరికి. చూడండి ప్రేమ నా దేవుడు బిడ్డలారా, మొద్దుకాయ జీవితంలో రాజు ప్రాణాన్ని కాపాడాడు, ఏ రోజు తన గర్భించుకోలే. కానీ ఇక్కడ గమనించండి, రాజే పిలిచి హామాను ఎక్కడ ఊరేగింపులో ఉండేవాడేమో ఉరికే మీద ఉండడు, ఉరికే మీద ఉరిదీయాల్సిన వ్యక్తినేమో ఊరేగింపులో ఉన్నాడు. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఈరోజు దేవుడి సన్నిధానంలో ఒక సావుకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన వైపు చూస్తున్న ఏ బిడ్డ నష్టపోదు, ఆయన మాటలైన ఏ బిడ్డ లాస్ అవ్వదు, ఆయన సన్నిధికి నడిపించబడుతున్న ఏ కుటుంబం కాడ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. కనుక మీరు గమనించండి, మరి దేవుడు మహాకృపను బట్టి ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలందరూ కాడ, దేవుడు మందిరంకి వచ్చిన బిడ్డలు ఈ లోకంలో కానీ బయట నుంచి కానీ మన బస్తీ బిడ్డలు కానీ మరి ఎంతమంది ఉండే కానీ, దయచేసి రేపు సాయంత్రము 9:30కి మనకు ప్రేయర్ స్టార్ట్ అయ్యిద్ది, 12:30కి ప్రేయర్ ముగించబడుద్ది. 12:30కే, ఎందుకనంటే మళ్ళీ మార్నింగ్ మనకు ప్రేయర్ ఉండేది కనుక గమనించి మీ పనులు సగపెట్టుకుని, మీ డ్యూటీలు కానీ మీ వ్యాపారాలు కానీ మీరు ఏదన్నా అన్ని విషయాల కాడ ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నైట్ 9:30 నుంచి నైటు 12:30 వరకు మనకు ప్రేయరు. 12:30 అయిన తర్వాత ఎక్కువ సంవత్సరం ఆరాధన మనకి 12 దాటంగానే ఆరాధన మెసేజ్ అయిపోగానే కేక్ కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అన్నీ మనకు తెలిసింది కదా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేస్తా మీ కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ డ్యూటీల కొరకు, మీరు రేపు వస్తున్న మార్గాల్లో తన సన్నిధి తోడుగా ఉంచాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా,
ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా నీ కొందనాలు స్తోత్రములు నాయన. రేపు బిడ్డలు బయలుదేరి వస్తున్నప్పుడు నీ సన్నిధి తోడుగా ఉంచు. అనేకులు ఉప్పల నుంచి బయలుదేరి, బోరబండి నుంచి బయలుదేరి, అయ్యా ఎస్పీ నగర్, మూలాలు, హౌసింగ్ బోర్డు నుంచి అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు ఇక్కడికి వస్తున్నప్పుడు వారందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచు. నీ కాపుదల, నీ దోతుల కాపుదల ఉంచు. బిడ్డలకు క్షేమాన్ని దయసే మార్గాల్లో తండ్రి. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. రేపు నైటు తండ్రి వాగ్దానాలు, అయ్యా క్యాలెండర్స్, ప్రతి ఒక్క బిడ్డనైనా అయ్యా కేకులు తీసుకొచ్చి నీ సన్నిధిలో కట్ చేస్తున్నప్పుడు అయ్యా కేక్ వల్లే వారి జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మధురంగా మీరు మార్చండి. సమస్త మహిమ ఘనత మీరు పొందుకోమని మీ దాసులకు నన్ను తగ్గించుకుంటూ వచ్చిన బిడ్డల్ని నాయన మీ హస్తాల సమర్పిస్తూ, రాలని బిడ్డల కాడ మీ హస్తాలకు అప్పచెబుతూ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి రేపు జరుగుతున్న నాయన నైట్ ప్రేయరు, ఎల్లుండి మార్నింగ్ నాయన నూతన సంవత్సరం ఆరాధనలో కాడ మీ దీనదాసుని బలపరిచి నాయన బలంగా వాడుకుని నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటపరంతరు సదా తోడే నడిపించును కాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.